గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో శాంతి భద్రతలు లేకుండా ప్రభుత్వాన్ని అనాథగా మార్చిందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి నగరంలో పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 39వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. జనాలు ముఖాల్లో ఆ సంతోషం విరబురుస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమం ఇవ్వకపోగా ప్రజలను ఇళ్లలోకే పరిమితం చేసి రోడ్లపైకి వస్తే ఏ మానభంగాలో లేకపోతే అరాచకాల్లో జరిగే పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకొని పోయే బాధ్యత భుజాలపై వేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల తరపున మా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఏ ప్రభుత్వం లేని సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అందుతూ ఉన్నాయి. పెన్షన్ల విషయానికి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఎవరైనా ఊహించగలుగుతారని అడుగుతున్నాం. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200-400 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు ఒక పేద కుటుంబంలో సంవత్సరానికి 4 సిలిండర్లు 3 సిలిండర్లు ఖర్చు అవుతూ ఉంటే ఫ్రీగా సోదరీమణుల కళ్ళల్లో సంతోషం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి ఉచితంగా దీపం 2 పథకాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు జీతం ఇచ్చి లక్షలాది మంది వాలంటీర్లను నియమించి ఆయన కాపలాదారులుగా పెట్టుకొని పార్టీ ఏజెంట్లుగా వాడుకున్న పరిస్థితి నుంచి ఈరోజు గుండె ధైర్యంగా 16,000 టీచర్ల నియామకాలు జరిగేదానికి డిఎస్సి పెట్టడం, రేపు నెలలో నియామకాలు జరుగుతున్నాయి. 175 నియోజకవర్గాలు సగటు 16,000 ఉద్యోగాలు డివైడెడ్ చేస్తే ఒక్కో నియోజకవర్గానికి 160 ఉద్యోగాలు వస్తున్నాయంటే మన బిడ్డలకు కూడా ఉద్యోగ కల్పన నియోజకవర్గానికి 160 మందికి ఇస్తున్నామంటే ఎంత గర్వంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మేము ఈరోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో అవన్నీ మీకు ఇచ్చామని చెప్తున్నాం. వాళ్ళు కూడా మంగళహారతులు ఇచ్చి కాఫీలు టీలు ఇచ్చి టిఫిన్లు పెట్టి ఈరోజు మమ్మల్ని పంపిస్తున్నారంటే